ఐదవ ప్రశ్న. ఒకవేళ పెళ్లి చేసుకోదలిచితే భాగస్వామిని ఎలా ఎంచుకోవాలి గురువుగారు? ఇది చాలా మంచి ప్రశ్న. ఇది కూడా భాగస్వామిని ఎలా ఎంచుకోవాలని. నీ వృత్తి ఏదైతే ఉందో అనుసరిస్తూ ఉన్నావో ఇప్పుడు నీవు ఆ వృత్తిలో నీవు అలానే కొనసాగటానికి, నీ పనులు నువ్వు చేసుకోవటానికి, అయితే నీ లక్ష్యం ఏదైతే ఉందో, వృత్తి అంటే ఇక్కడ సంపాదన వృత్తి ఒకటే కాదు, నీ మనోవృత్తి ఏదైతే ఉందో, చిత్తవృత్తి ఏదైతే ఉందో, నిరంతరం దేని గురించి ఆలోచన చేస్తుందో దాని పనిలో నువ్వు సాగిపోతూ ఉండగా అటువంటి ఆలోచన కలిగిన కుటుంబం నుంచి కానీ అమ్మాయిని కానీ నువ్వు ఎంచుకోవచ్చు. ఇది ఉత్తమమైన పద్ధతి. నీకు ధర్మబుద్ధి ఉంది, అవతల కూడా ధర్మబుద్ధి ఉండేవాళ్ళని ఎంచుకున్నప్పుడు నీకు ఇబ్బంది ఉండదు. అవతల ఆ లెక్కలేం లేవు, వాళ్ళని తీసుకొచ్చినందువల్ల నీకు తలనొప్పే కదా. అర్థమైందా? కాబట్టి నువ్వు ఏ పని చేస్తున్నావో ఆ పనిలో నీకు తోడు నడవగలిగే వాళ్ళని ఎంచుకో. ఎలా ఎంచుకోవాలంటే, మరి నా కులంలో ఎంచుకోవాలా లేదా? ఒక మాట చెప్తాను. స్త్రీరత్నం అంటే ఉత్తమమైన స్త్రీ ఏ కులంలో ఉన్నా తెచ్చిపెట్టుకోమని చెప్పి, తెచ్చిపెట్టుకోవటం అంటే వివాహం చేసుకోమని చెప్పి శాస్త్రం చెప్తూ ఉంది. ఇంకెక్కడ దానికి ఇది లేదనమాట. ఉత్తమమైన స్త్రీ అని ఎవరు ఉత్తమమైన స్త్రీ అవుతారు నీకు? నువ్వు సపోజ్ ఒక దొంగ అనుకో, నీతో కూడా దొంగతనానికి సిద్ధమై వచ్చే అమ్మాయి, ఏం చేయడానికైనా సిద్ధమై వచ్చే అమ్మాయి నీకు సరిపోతుంది. అంటే ఎందుకు రాంగ్ ఇది ఇస్తున్నారు మీరు దొంగ చెప్పంటే, ఆ వర్స్ట్ది ఇచ్చినప్పుడు నీకు అర్థం అవుతుంది. అందుకని ఆ మాట చెప్తున్నాను. నువ్వు ఉత్తమమైన సదాచారాన్ని పాటిస్తూ ఏదో బ్రాహ్మణ వృత్తిలో నిన్ను నువ్వు తెలుసుకుంటూ 10 మందికి మేలు చేస్తూ పురోహితుడు బ్రతికేవాడు అనుకో, అటువంటి ఆలోచనలు కలిగిన అమ్మాయి నీకు నప్పుద్ది. నేను సినిమాల్లో చేరతా, యాక్షన్ చేస్తాను, నాకు సాయం చేయాలి, అప్పుడప్పుడు వచ్చి అద్దం పట్టుకోవాలనే అమ్మాయి నీకు ఎట్లా నప్పుతుంది. ఇప్పుడు ఆమె ఇంకొకరికి నప్పుతుంది. అర్థమవుతుందా? మనకేమో క్లారిటీ అంటే స్పష్టత లేక పెళ్లితోటి స్టేటస్ను ముడిపెడతాం. ఇది పెద్ద తప్పు. పెళ్లితోటి స్టేటస్ను ముడిపెడతాం, పెళ్లితోటి డబ్బును ముడిపెడతాం, పెళ్లితోటి పదవిని పలుకుబడిని ముడిపెడతాం, పెళ్లితోటి అందాన్ని ముడిపెడతాం, ఎన్నిటినో ముడిపెడతాం. పెళ్ళి ఎందుకు చేసుకుంటున్నావు అన్నది నీకు తెలియలేదు అసలు. అందువల్ల వీటన్నిటిని చుట్టూ చూసి పెళ్ళిళ్ళు చేస్తున్నాను. అది నిలబడాలంటే చాలా కష్టం అయిపోతూ ఉంది. పొరపాట్లు కూడా జరుగుతున్నాయి. మరి పొరపాటు ఎందుకు జరుగుతుంది? గురువుగారు మీకు ఇంత తెలుసు కదా, మీ దగ్గరకు వచ్చే వాళ్ళందరూ కరెక్ట్గా వాళ్ళ ప్రారంధాలు అనేవి ఒకటి ఉంటాయి. అవి వాళ్ళని బలంగా తోస్తూ ఉంటాయి. ఎప్పటిదాకా వాళ్ళు నా మాట వింటారు అంటే, వాళ్ళు పడవలసి ఉన్నప్పుడు పడిన తర్వాత నా మాట అర్థం అవుతుంది వాళ్ళకి. ఇది నేను గమనిస్తున్నా. అదే అందులో నేనున్నా కూడా అంతే. ఎవరు దానికి అతీతులేం కాదు. అంటే అటువంటి నియమాన్ని ఫలితం అనేది మనకు అనుభవించవలసి వచ్చినప్పుడు ఆ ఫలితాన్ని అనుభవించిన తర్వాత మనకు అర్థం అవుతుంది, దీనివల్ల ఇది జరిగింది అని. జ్ఞానం కలిగి ఒకళ్ళకి సలహా ఇచ్చేటప్పుడు మాత్రం వాళ్ళు రావడం అనేది తర్వాత జరుగుతుంది, నా దగ్గరికి రావడం అనేది. అప్పుడు అందుకనే వివాహం చేసుకోవడానికి వచ్చేటప్పుడు ఎవరికైనా సరే, పెద్దలు వచ్చినా పిల్లలు వచ్చినా సరే, నా దగ్గరికి చెప్పిందంటే, ఈ జాతకాలు వీటి సంగతి తీసి ప్రక్కన పెట్టేసేయండి. మీ కుటుంబము ఆ కుటుంబము ఒకే రకమైన సంస్కృతి సాంప్రదాయాలు కలిగి ఉన్నాయా? మీ పిల్లల్లో ఎటువంటి ఆలోచనలు ఉన్నాయో అటువంటి ఆలోచనలనే అవతల పిల్లలు కూడా, పిల్లలలో కానీ ఉన్నాయా? ఉంటే వాళ్ళిద్దరిని పెళ్లి చేసేసేయండి. తర్వాత వాళ్ళు ఇంకా ఎలా మెరుగుపరుచుకోవాలన్నదానికి నా దగ్గరికి పంపండి వాళ్ళిద్దరిని. నేను కొంత శ్రమ పడతాను వాళ్ళ గురించి, వాళ్ళకు కొంత బోధ చేస్తాను. దాంతో వాళ్ళు ఎగెనిస్ట్ ఆల్ ఆడ్స్, ఎన్ని కష్ట పరిస్థితుల్లో కూడా కలిసే ఉంటారు, సీతారాముల్లాగా. ఇది విధానం. కానీ మీకు తోచినట్లుగా ఆ దోషం ఈ దోషం అలా ఉంది, కలిసింది, పాయింట్లు గెయింట్లు ఇవన్నీ కాదు. అసలు ఒక వ్యక్తి పుట్టిన తర్వాత వాడి జాతకంలోనే వాడి వైవాహిక సౌఖ్యం ఎంత అన్నది స్పష్టంగా కనపడుద్ది. వైవాహిక సౌఖ్యం లేని వాడికి నువ్వు వైవాహిక సౌఖ్యాన్ని ఇవ్వలేవు, కుదరదు. అర్థమైందా? లేనందుకు నువ్వు బాధపడక్కర్లా. ఇది కూడా చెప్తున్నా, నీకు వైవాహిక సౌఖ్యం ఈ జీవితంలో లేదు,
లేనప్పుడు బాధపడక్కర్లా. అదేంటి స్వామి వైవాహిక సౌఖ్యం లేకపోతే దిస్ ఈజ్ ఎ టెంపరరీ ఎక్స్పీరియన్స్. ఏది? ఈ జీవితం అనేది ఒక టెంపరరీ. ఇప్పుడు ఈ రూమ్లో కాసేపు కూర్చొని మళ్ళీ ప్రక్క రూమ్లోకి వెళ్తామే, అటువంటి ఎక్స్పీరియన్స్. ఈ కాసేపు నీకు ఆ సీటు దొరకలేదు, వేరే సీట్లో కూర్చున్నావు, నొప్పింటి కాసేపు అడ్జస్ట్ కాలేవా? ఇంత మాత్రమే. అయితే ఈ మాట చాలా తేలిగ్గా చెప్పేసినట్లుంది. ఇది నీకు అవగాహనకు అందితే ప్రశాంతంగానే ఉంటావు. అర్థమవుతుందా? కాబట్టి అన్నిటికీ ఏమిటిరా మందు అంటే జ్ఞానం. ఏమిటి? జ్ఞానమే అన్నిటికీ మందు. కాబట్టి జ్ఞానాన్ని ఆర్జించినట్లయితే మీ ప్రారంధాలను మీరు అంగీకరించగలుగుతారు. అంటే మీ జీవితాన్ని అంగీకరించగలుగుతారు. అదేవిధంగా సుఖంగా నడవగలుగుతారు. సుఖం అంటే నేను చెప్పేది ఏమిటి? మానసిక సుఖం. నీ మనసు మాత్రం సుఖంగా ఉంటుంది. బయట దారిద్ర్యాన్ని అనుభవిస్తూ ఉండవచ్చు, లేకపోతే అపజయాలను చూస్తూ ఉండవచ్చు, మనసు మాత్రం చెదరదు. ఇంకా అక్కడ విజయం రాక సుఖం రాక ఎక్కడికి పోద్ది? నిన్ను ఇబ్బంది పెడుతుంది నీ మనస్సే. నీ మన ప్రకృతియే నిన్ను ఇబ్బంది పెడుతూ ఉందన్నమాట. ఇది ప్రశాంతంగా కూర్చొని వినాలి, ఈ జ్ఞానాన్ని పొందాలి. పొందితే మంచి జరుగుతుంది. నెక్స్ట్ 6వ ప్రశ్న. పెళ్లి చేసుకుంటే తన నిర్ణయాలు తను తీసుకునే స్వేచ్ఛని కోల్పోరా గురువుగారు? అసలు చాలా గొప్ప ప్రశ్నలు వేశాడు ఈ అబ్బాయి. ఎవరో, వయసు ఏంటో తెలియదు. సరే, ఎవరైనా నాకు పిల్లలే కాబట్టి ఏ వయసు వాళ్ళైనా ఎన్ని గంటలకి? రాత్రి 12 గంటలకు ఇచ్చాడని చెప్పావా? అంతేనా? రాత్రి 12 గంటలకు వచ్చినాయట ప్రశ్నలు. సరే, నిర్ణయాలను తీసుకునే స్వేచ్ఛను కోల్పోరా అని చెప్పి అంటున్నాడు. ఇవన్నీ కూడాను లౌకిక దృష్టితో వచ్చే ప్రశ్నలు అన్నాయి. వివాహం అనేది నీ ఇష్ట ప్రకారం ఆ బంధంలోకి నువ్వు ప్రవేశిస్తూ ఉన్నావు. ఒక బంధంలోకి ప్రవేశించిన తర్వాత ఇష్ట ప్రకారము అక్కడ నీకు ధర్మాధర్మాలు అనేవి వస్తాయి. భార్యగా కానీ భర్తగా కానీ ఏ ధర్మాలు ఉన్నాయో వాటిని పాటించుతూ నీ ఆత్మశక్తిని పెంచుకుంటూ పుణ్య సంపాదన చేస్తూ ఉత్తమ గతిని పొందడానికి, ఉత్తమమైన స్థితిని పొందడానికి నువ్వు వివాహ బంధంలో ప్రవేశిస్తూ ఉన్నావు. ఇక్కడ భర్త ఏం చేస్తున్నాడు, ఎటువంటి పనుల్లో ఉంటున్నాడు అనే దానితోటి భార్యకు కానీ, భార్య ఎటువంటి పనుల్లో ఉంటుంది, ఎలా ఉంటుంది అన్న దానితో భర్తకు కానీ వాస్తవానికి సంబంధం లేదు. వాస్తవానికి సంబంధం లేదు. ఎవరి కోసం వాళ్ళే పద్ధతిగా వాళ్ళకు కావాల్సిన విధానంలో శాస్త్రాన్ని తెలుసుకుంటూ నడుచుకోవాల్సిన అవసరం వాళ్ళది. ప్రక్క వాళ్ళు డిమాండ్ చేస్తే చేసేది కాదు ఇది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా. ఇక నిర్ణయాలు అంటే భార్యకి ఇంతకుముందు ఎన్నోసార్లు చెప్పాను, నువ్వు ఒక బంధంలో ప్రవేశించిన తర్వాత స్వంత నిర్ణయాలంటూ ఉండవు. ఇక ఆ బంధాన్ని, ఆ కాంట్రాక్ట్ని అనుసరించి నిర్ణయాలు ఉంటాయి. ఇద్దరు కలిసి వ్యాపారం మొదలెట్టారు, లేదా 10 మంది కలిసి వ్యాపారం మొదలుపెట్టారు. నిర్ణయం ఎవరు చేస్తారంటే ఈ 10 మంది కలిసి ఒకరికి నిర్ణయాధికారం ఇవ్వవచ్చు, 10 మంది తమ అభిప్రాయాలను తాము తెలియజేయవచ్చు. ఎవరికైతే నిర్ణయాధికారం ఇవ్వబడిందో వాళ్ళు చివరికి దాంట్లో ఒకదాన్ని ఎంచుకుంటారు. ఆయన ఎంచుకునేటప్పుడు అది పొరపాటు పడ్డా కూడా ఈ మిగతా 9 మంది ఆ విషయంలో ఆక్షేపణ చేయరు. ఎందుకంటే ఆయన్ని అలా చేయటానికి ఆయన ఎంచుకున్నారు కాబట్టి. అదేవిధంగా భార్యాభర్తలు ఇద్దరిలో కూడా ఇద్దరు కలిసి ఆలోచన చేస్తారు. నిర్ణయాధికారం అంటే చివరికి ఏది మనం చూజ్ చేసుకుందాం అనే అధికారం మాత్రం ఒక్కళ్ళకి ఇచ్చుకుంటాం మనం. ఇది ఎప్పుడైనా సరే ఒక్కళ్ళే నడిచే దాని దగ్గర ఈ ప్రశ్న ఉదయించదు. అదే ఇద్దరు కానీ అంతకంటే ఎక్కువ మంది కానీ కలిసి చేసే పనిలో ఈ ప్రశ్న ఎవరు నిర్ణయించాలనే ప్రశ్న ఉదయిస్తుంది. ఇటువంటి సందర్భాల్లో నాయకుడు ఉండాలి, అంటే టీం లీడర్ ఖచ్చితంగా ఉండాలి. సహజంగా శాస్త్రం దీని ప్రకారము భర్త టీం లీడర్గా ఉండడం అనేది మన సంస్కృతిలో మనకు కనపడేది. కొన్ని చోట్ల భార్య టీం లీడర్గా ఉంటుంది. అయితే ఇక్కడ భర్త టీం లీడర్గా ఉండే, నాయకుడిగా ఉండే ఈ సంస్కృతిలో కూడా భార్య యొక్క చురుకుదనము, తెలివితేటలు, నిర్ణయ శక్తి అధికంగా కనిపిస్తూ ఉన్నప్పుడు ఆమెకే ఆ విషయాన్ని కూడా వదిలిపెట్టడం అనేది జరుగుతుంది. ఎందుకంటే మరి అది అలా వదిలిపెడితే నాకు చిన్నతనం కదా అని ఇతను అనుకోవాల్సిన పని లేదు.
మీ ఇద్దరి ఉద్దేశం ఒకటే కదా, మీ ఇద్దరు కలిసి నడవటంలో కానీ మీ కాపురానికి సంబంధించి తీసుకున్న నిర్ణయాల్లో కానీ ఉద్దేశం ఒకటే కాబట్టి ఎవరో ఒకళ్ళు నిర్ణయం తీసుకుంటారు. ఇవాళ నేను నిర్ణయం తీసుకుంటా, రేపు నువ్వు నిర్ణయం తీసుకుంటా అనేది పిల్లలు చేసే పని. అలా ఉండదు. మీరు గమనించుకున్న తర్వాత ఒకళ్ళు రీజనింగ్ పవరు, తర్వాత ఆలోచన శక్తి, ఇవన్నీ ఒకళ్ళలో బాగా ఉన్నాయి. ధార్మిక శక్తి ఒకళ్ళలో అధికంగా ఉంది. వాళ్ళు బాగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోగలుగుతారని రెండో వాళ్ళకు ఒక స్పృహ కలుగుతుంది సహజంగా. అప్పుడు అహంకారానికి పోకుండా మీ ఆలోచన శక్తిని కూడా జోడించి నాకు ఇలా అనిపిస్తుందని చెప్పి వదిలేయాలి. నిర్ణయం మీదే. ఆ నిర్ణయం దాని ఫలితం ఎలా వచ్చినా సరే నాకేం అభ్యంతరం లేదు. ఎందుకంటే నిర్ణయం నేను చేసినా మీరు చేసినా ఫలితాన్ని అంత ఖచ్చితంగా ఎవరు చెప్పగలం. కాబట్టి మీకు నాకు గురువుగా స్వయంగా ఇష్ట ప్రకారం నా నిర్ణయాన్ని మీ చేతిలో పెడుతున్నాను. నా ఆలోచనను కూడా మీకు జోడిస్తున్నాను. అంతేగాని నేను చెప్పినట్టు చేయలేదు కాబట్టి నేను ఆలోచనే చేయను, నేను సహకరించను అనేది అధర్మం. ఒక టీం కలిసి ఒక పని చేస్తూ ఉంటే నేను చెప్పినట్టు జరగలేదు కాబట్టి నేను పని చేయను నా టీంలో ఒక మెంబర్ అంటే కనుక ఏం చేస్తాం? అతను ఎక్స్ప్లెయిన్ చేస్తాం, బయటికి నెట్టేస్తాం కదా. ఈ వివాహ బంధమైనా అంతే. ఇది ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు ఆలోచన చేయాలి. ఖచ్చితంగా 2 మెంబర్స్ ఉంటే ఇట్స్ ఎ టీమ్. టీంకి ఎప్పుడు టీం లీడర్ ఉంటాడు, తర్వాత వినే మెంబర్స్ ఉంటారు. క్లారిటీ వచ్చిందా? ఈ సూత్రాన్ని గుర్తుపెట్టుకుంటే ఆ సమస్య తెగిపోయినట్లే. అంతేగాని నాకు ఇష్టం, నేను ఆలోచన చేస్తున్నాను, నాకు తెలివితేటలు ఉన్నాయి, మీరు నేను చెప్పినట్లు ఎందుకు వినరు అన్నారనుకో, మీరు ఎంతసేపు ఉంటున్నారు? మీ వివాహ బంధం ఎంతసేపు? ఈ వ్యవహారం ఎంతసేపు? దేనికోసం కలిశారు? అసలు ఏం సాధిస్తారు? ఒక నిర్ణయం చేసి ఏదో సాధించినా కూడా ఇక్కడ ఏది అన్నీ వదిలిపెట్టిపోయేవే కదా. ధార్మికమైన విషయాల గురించి ఆలోచన చేయండి. లేదు ఇద్దరికీ ఉండే, అంటే తల్లిదండ్రులుగా లేకపోతే ఇంకా ఏ రిలేషన్స్ ఉన్నాయో ఆ భార్యాభర్తలకి ఎవరెవరితోటి వాటన్నిటిలో మీ ఇద్దరికీ సమానమైన ఆసక్తి, ఇష్టాలు, ఇంట్రెస్ట్ ఉంటాయి. కాబట్టి మీ శ్రేయస్సు వాటి ద్వారా ఉంటుందనుకుంటే అక్కడ ఎవరో ఒకళ్ళు నిర్ణయం చేసుకోవడం మంచిది. అది అట్లా పోతే చాలా బాగుంటుంది. అటువంటి కుటుంబాలు చాలా ఎక్కువ వస్తాయి. అంతేగాని తలా ఒక దిక్కులాగే కుటుంబాలు దెబ్బతింటాయి. ఏం సంశయమే లేదు అందులో. డిక్టేటర్ లాగా కనపడుతున్న కుటుంబ పెద్దో లేకపోతే ఆ నిర్ణయం చేసేవాళ్ళు మగ కానీ ఆడ కానీ నిజానికి వాళ్ళు ఎక్కువసార్లు విజయం చూస్తారు. ఎందుకంటే ఫెయిల్ అవుతున్నప్పుడు వాళ్ళు వెనక్కి చూసుకుంటారు, ఎందుకు ఇది ఇలా జరుగుతుంది నేను చేస్తుంటే అని చెప్పి నానా విధాలుగా దాన్ని పరిశీలన చేసి సరైన నిర్ణయాలు వాళ్ళే తీసుకుంటారు. లేదు నాకంటే కూడా వీళ్ళు బాగున్నారు అనుకున్నప్పుడు వాళ్ళకి నిర్ణయాధికారం ఇష్టంగా ఇచ్చుకుంటారు. ఇంకందులో దోషమే ఉంది. ఈ అవగాహన లేక నువ్వా నేనా అని పులి ముంగి వదిలిపోయింది, ముంగిస పాములాగా కొట్టుకుంటున్నారు. ఎవరు గెలుస్తారో చెప్పలేం. ఒకటి మాత్రం ఖాయం, ఏమిటది? అశాంతి. ఎవరికి సుఖం ఉండదు. ఇప్పుడు నువ్వు నేను చెప్పినట్టు వినాల్సిందే అని చెప్పి నువ్వు అన్నప్పుడు ఇంకా నీకు సుఖం ఎక్కడుంది? నువ్వు ఎవరితోటైతే కలిసావో వాళ్ళకి సుఖం లేదు, నీకు సుఖం అస్సలు లేదు. కనీసపాటి అవగాహన లేకుండా మేమందరం తెలియకల వాళ్ళము, చాలా చదువులు చదువుకున్నాం, ఎందుకు నాలుగు తీసుకోవడానికి పనికిరావు ఈ చదువులు. నిజంగా చెప్తున్నాను నేను. కానీ అది కాసేపు పని చేసుకోవడానికి పనికి వస్తాయి తప్పితే ఇంక మిగతా ఎందుకు, ఏ విధంగా నేను ఉద్ధరిస్తాయి ఈ చదువులు? నువ్వు ఏదైనా చెప్పు, ఫలాందని చెప్పి ఒకటి మెన్షన్ చేయి, అది నీ బ్రతుకు తెరువు చదువు. అంతకంటే ఏం లేదు అందులో. బ్రతుకు తెరువు అంటే ఏమిటి? ఈ సమాజానికి ఉపయోగపడే ఏదో ఒక టెక్నిక్ నీ దగ్గర ఉంటే అది బ్రతుకు తెరువు చదువు. అది వైద్యం కావచ్చు, విద్య కావచ్చు, న్యాయం కావచ్చు, లేదు ఇంకొక సాంకేతిక విద్య కావచ్చు, లేకపోతే పరిపాలన కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇవన్నీ అటువంటివే. ఇంకా అంతకుమించి నీకు దాంట్లో ఏం ఉపయోగం ఉన్నది? నిన్ను ఉద్ధరించేది ఏమిటి? నువ్వేమిటో అన్నది స్పృహ. నువ్వు వాస్తవంగా ఏమిటి అన్నదే నిన్ను ఉద్ధరించేది. మిగతా ఏ వృత్తి కూడా నిన్ను, ఈ ఉపకరణాన్ని నీకు ఎప్పుడు అందుబాటులో ఉంచడానికి ఉపయోగపెట్టేవే కానీ మిగతా ప్రయోజనాలు వీటికి లేవు. కావాలంటే చూసుకోండి. ఎంతమంది రాజులు రాలేదు, ఎన్ని దశాబ్దాలు గడిచిపోలేదు, ఇప్పటి వరకు ఎన్ని యుగాలు గడిచిపోలేదు.
ఎవరేం పట్టుకుపోయారు? ఆ భూమి అలానే ఉంది, నిత్యం ఆ ఋతువులు అలానే కొనసాగుతూ ఉన్నాయి, ఆ జీవులు అలా పుట్టిపోతూనే ఉన్నారు. ఏంటి మీరు మాట్లాడే మాటలు? వాస్తవం ఇది కదా కనపడుతున్నది. ఇంక దీని గురించి ఆలోచించవలసింది ఏముంది? కాకపోతే జరిగేది ఎట్లా, దాంట్లో మనం ఎలా అవగాహన చేసుకోవాలి, ప్రవర్తించాలన్నది ఇక్కడ విషయం. ఇది ఒక్కోటి తెలుసుకోవాలి. ఒక్కసారిగా అన్నిట్లో ఒక ప్రశ్నకు సమాధానంలో అన్నీ దొరకవు. ఒకవేళ నేను చెప్పినా కూడా దాంట్లోంచి అన్ని ప్రశ్నలకి సమాధానాలు రాబట్టుకునే శక్తి నీ దగ్గర ఉండాలి. అది చాలా అరుదుగా ఉంటుంది, యుగానికి ఒకడు అన్నట్లుగా ఉంటుంది. అది ఇంకా మనం ఎక్స్పెక్ట్ చేయడమే అనవసరం. కూర్చోవలసిందే, అభ్యాసాలు చేయాల్సిందే, తెలుసుకోవాల్సిందే. స్వయంగా నాకు పుట్టిన కొడుకే అయినా సరే, అతనైనా సరే ఈ దారంతా నడవాల్సిందే. నువ్వేదన్నా సాయంత్రానికి సంపాదించుకొని వస్తే కలిసి వండుకున్న దాంట్లో వాడు భాగం తినగలడు, కానీ కడుపు నిండా జ్ఞానం ఎవరికి వాళ్ళే. నేను సంపాదించి పెడితే బుక్ రాస్తాను, లేకపోతే ఇటువంటి ఉపన్యాసం ఒకటి చెప్తాను, చాలామంది శిష్యులు తయారవుతారు. సొంత కడుపున పుట్టిన వాడైనా మాత్రం వాడు ప్రయత్నం చేయకుండా వాడికి ఎట్లా వస్తుంది? అర్థమైందా? ప్రతి ఒక్కళ్ళు గుర్తించాలి ఇది. క్లియర్? నెక్స్ట్ ప్రశ్న.